హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోదాదేవి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. భోగి రోజున ధనుర్మాసంలో గోదాదేవితో విష్ణుమూర్తికి ఎందుకని వివాహం చేస్తారో మనం తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మరియాకి మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని అక్కడ ఉన్న అందరికీ కూడా నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయాల్లో ప్రధాన దైవం అయితే ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం కూడా ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడట. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరము ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉంటుంది కాబట్టి ఆ బిరుదైతే ఆయనకి దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారుల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వారు అంటే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందరూ అందించారు. అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో ఎంతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కూడా కృష్ణుడి లీలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కనిపించసాగాడు ఆ నల్లని వాడే. తన చుట్టూ స్నేహితురాలంతా ఒకప్పుడు గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తను ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని ఎంతో బాధపడ్డాడు. కానీ చూసిన రోజు కృష్ణుడు అతని కళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలను ధరించడం వలన తనకు అపచారం కాదు కదా, ఎంతో ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ విన్న గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోటే జరగాలి అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని అయితే మొదలుపెట్టింది. ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది వ్రతం చేయడానికి. తన స్నేహితురాలను కూడా మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదా. అవి మనము ధనుర్మాసములో ప్రతి వైష్ణవ భక్తిని ఇంట్లో కూడా వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. దాంతో అలాగే శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా తెలియజేశారు. కృష్ణుని విష్ణు చిత్తన సంతోషానికి అవధేవులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణుచిత్తుడు. అక్కడి వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఇదండి గోదాదేవి విష్ణుమూర్తి గురించి తెలిసిన కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.